తర్వాత తను వాళ్ళ అక్కని కాపాడుకుంటుందనే కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందేమో. తను అలాంటి ప్లాన్లో ఉంటుందేమో అని మన జాగ్రత్తలో మనం ఉన్నాం కదా. ఇవేంటో తెలుసా? డివోర్స్ పేపర్స్. ఇవెందుకు చూపిస్తున్నాను అని నీకు డౌట్ వచ్చింది కదా. నువ్వు నేను చెప్పినట్టు నీ ప్రేమ నాటకమని అందరి ముందు చెప్పకపోతే ఈ డైవోర్స్ పేపర్స్తో మీ అక్కని శ్రీకాంత్ని శాశ్వతంగా విడదీసేస్తాను. ఈ పేపర్స్ చూపించినంత మాత్రాన ఎలా మీ అక్కకి విడాకులిప్పిస్తానని నీకు డౌట్ వచ్చింది కదా. ఇదిగో, ఇది ఎవరి సంతకమో చూసి చెప్పు. ఇది మా అక్క సంతకం. ఎస్, డైవోర్స్ పేపర్స్ మీద మీ అక్క సంతకం ఎలా వచ్చిందో తెలుసా? ఒకరోజు ఇన్సూరెన్స్ పాలసీ మీద సంతకం చెయ్యాలని అడిగితే మీ అమాయకురాలైన అక్క పేపర్స్ ఏంటో కూడా చూడకుండా చివరికి గుడ్డిగా సంతకం పెట్టేసింది. విష్ణు, ఇలా రామ్మా ఒకసారి. ఏంటత్తయ్యా? రా, ఇలా కూర్చో. పర్లేదు, కూర్చో. నీకు చదవడం వచ్చా? రాదత్తయ్యా. అవునా? మరి మీ చెల్లెళ్ళందరూ బాగా చదువుకున్నారు? అవునత్తయ్యా, అందుకే వాళ్ళు పట్టుబట్టి నాకు సంతకం పెట్టడం నేర్పించారు. ఇవి పాలసీ పేపర్స్. దీని మీద నీ సంతకం కావాలి. ఎందుకత్తయ్యా? ఎందుకంటే ఈ ఇంటి కోడలివి. నీకోసం ఈ మాత్రం చేయలేనా? ఇది ఈ ఇంటి ఆచారం. ఈ ఇంటి ఆడవాళ్ళందరికీ పాలసీ చేయించడం ఆచారం. ఇదిగో పెట్టు, ఇక్కడ. ఇటు. నువ్వు మేడం చెప్పినట్టు చేయకపోతే నువ్వు బానే ఉంటావు. నువ్వు అమితంగా ఇష్టపడే మీ అక్క జీవితమే మూడులా మారిపోతుంది. కృష్ణ అంత తెలివి తక్కువ దేవి కాదులే శిఖరా. మనం చెప్పినట్టు వింటుంది. బయటకొచ్చి అందరి ముందు నిజం చెప్తుంది. తన అక్క జీవితాన్ని కాపాడుకుంటుంది. నీ అక్క జీవితం నీ చేతుల్లో ఉంది. నిజం చెప్పి నువ్వు పెళ్లి చేసిన ఆ విష్ణు శ్రీకాంతుల ప్రేమని నిలబెడతావో లేక అబద్ధం చెప్పి వాళ్ళ బంధాన్ని విడదీస్తావో నీ ఇష్టం.
ఈ శేషుగాడేంటి ఇంకా రాలేదు? ఏంటనయ్యా ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? పెళ్లి కూతురింటికొచ్చి ఎవరికోసం ఎదురు చూస్తాడు బావా? మా చెల్లెల కోసమే. అత్తయ్య, కృష్ణ రెడీ అయితే తీసుకుని రమ్మనండి. అలాగే హిమ్మ. విష్ణు, వెళ్ళి కృష్ణని తీసుకురా. ఏంటి కృష్ణ, బిగుసుకుపోయినట్టు అలా ఉన్నావేంటి? అక్క, కొంచెం నవ్వితే ఇంకా అందంగా ఉంటావు. ఇక చాలే ఆపండే. బస్ 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 అర్జెంటు మెసేజ్ మన లీగల్ డిపార్ట్మెంట్ మీకు చెప్పమన్నారు. ఏంటది? మన స్టోర్కి సంబంధించి ఏవో లీగల్ ఇష్యూస్ అంట. మీరు వెంటనే అర్జెంటుగా వెళ్ళి ఏవో ఫామ్స్ మీద మీరు కృష్ణ ఇద్దరు సంతకాలు పెట్టాలంట బాసు. ఆ సంతకాలు అవన్నీ తర్వాత, ముందు ఈ కార్యక్రమం ఇంపార్టెంట్. లేదు మేడం, అర్జెంటుగా బాసు కృష్ణ గారు సంతకాలు పెట్టకపోతే కొత్త స్టోర్స్ అన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాయంట. రేయ్, నువ్వేంట్రా లేచావు? ఒక అరగంట తర్వాత వెళ్ళొచ్చులే. లేదు నాన్న, జస్ట్ సంతకాలే కదా, వెళ్ళి పెట్టేసి వస్తాను. అసలే పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి సార్. ఏమున్నా నిశ్చితార్థం ముఖ్యం కదా బాబు. బిజినెస్ కూడా ముఖ్యమే కదా. నా మీద పగబట్టిన ఆ మినిస్టర్ ఏదో ఒక లిటిగేషన్ పెట్టేలా ఉన్నాడు. నేను వెళ్ళి తప్పకుండా వచ్చేస్తాను. అల్లుడు గారు, కాసేపు ఉంటే కార్యక్రమం అయిపోతుంది కదా. లేట్ అయితే నాకు చాలా లాస్ వస్తుంది అత్తయ్య. అయ్యో, పూజారి గారు, ముహూర్తానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా 20 నిమిషాలు ఉంది నాయన. జస్ట్ 10 మినిట్స్ చాలండి, అలా వెళ్ళొచ్చేస్తాను. బాసు, ఇప్పుడు వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుందంట. ఏంటి కృష్ణ, నీకు తెలుసు కదా ప్రాబ్లం ఏంటో చెప్పు. అవునమ్మా, మేము వెళ్ళాలి. అన్నయ్య, పోనీ నేను వెళ్తాను. లేదురా, నేను కృష్ణ వెళ్ళాలి. మా సంతకాలు పెట్టాలి, టైం అవుతుంది. కృష్ణ, పద వెళ్దాం. నిన్నే, పద వెళ్దాం. ఒక్క నిమిషం రాధా గారు. అడుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం రాధా గారు, 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని వచ్చేస్తాను. అలా వచ్చేయచ్చు కదా, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడం అవసరమా? నువ్వు నేను చెప్పినట్టు నీ ప్రేమ నాటకమని అందరి ముందు చెప్పకపోతే ఈ డైవోర్స్ పేపర్స్తో మీ అక్కని శ్రీకాంత్ని శాశ్వతంగా విడదీసేస్తాను. నిజం చెప్పి నువ్వు పెళ్లి చేసిన ఆ విష్ణు శ్రీకాంత్ల ప్రేమని నిలబెడతావో, లేక అబద్ధం చెప్పి వాళ్ళ బంధాన్ని విడదీస్తావో నీ ఇష్టం. నేను ఇక్కడి నుంచి రాలేను రాధా గారు. ఏంటి, డ్రెస్ చేంజ్ అని ఇంకా రాదు? ఇక్కడే 10 నిమిషాలు అయిపోతుంది.
కృష్ణ ఎంతసేపు రా. వచ్చేస్తున్నాను. కృష్ణ నేను ఇప్పుడు మీతో వస్తే వాళ్ళు మా అక్క జీవితాన్ని నాశనం చేస్తారు. కృష్ణ ఎంతసేపు డ్రెస్ చేంజ్ చేసుకుంటావు? కృష్ణ కృష్ణ త్వరగా రా. వస్తున్నాను. ఇంత లేట్ ఏంటి? సరే టైం అవుతుంది, పద. అల్లుడు గారు, ఇప్పుడెక్కడికి? ముహూర్త సమయం దగ్గర పడింది కదా. కాసేపే కదా రాధాబాబు. రాధా గారు, ఒక్క అరగంటే కదా, ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటన్నయ్య, ఏం మాట్లాడు? ఇలా ఇరికించేసిన తర్వాత ఇంకేం మాట్లాడతాడు? ఇంతమంది అడుగుతున్నారు కదా రాధా గారు, మా కృష్ణ కోసం కొంచెం సేపు వెయిట్ చేయండి. మీ నాటకం అందరికీ తెలిసాక అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళు రాధా. బావా, పూజారి గారు తంతు త్వరగా కానిస్తారులేండి. అన్నయ్య, ఏంటి నువ్వు నీ ఎంగేజ్మెంట్కి అందరి చేత బతిమాలించుకుంటున్నావేంటి? అత్తయ్య, మా అన్నయ్య ఉంటున్నాడు, మీరు మిగిలిన కార్యక్రమం మొదలు పెట్టండి. నన్ను కావాలని ఎంగేజ్మెంట్లో ఇరికించావు కదా. పంతులు గారు, తంతు మొదలు పెట్టండి. అలాగేనమ్మా. అబ్బాయి అమ్మాయి వచ్చి పీటల మీద కూర్చోండి. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కపీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. మా బాస్ సింగిల్గా ఉంటేనే సింహంలా బతుకుతాం. సోలో లైఫే సో బెటర్ అని చెప్పిన మాటలన్నీ ఈ రోజుతో ఎండ్ అయిపోయినట్లే. ఆయన లైఫ్కి కూడా పెళ్ళనే బురదలోకి వెళ్ళిపోతుంది. ఈ కృష్ణ నిజం చెప్తుందా? నా డైవోర్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? హృదయస్థో జనార్దనః
అమ్మా అక్షతలు పూజ చేయండి. ఓం ధ్రువందే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద్రైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం నిశ్చేతాంబూల ముహూర్త శుభముహూర్తోऽस्तु శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అయ్యా కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకుంటే నిశ్చితార్థ కార్యక్రమం ముగిసినట్టే. తీసుకోండి బాబు. తీసుకో రాధా. తీసుకో బాబు. నువ్వు కూడా కృష్ణ, ఏంటే చేయి తీసేశావు? అలా చేయకూడదు కృష్ణ. రింగు తొడిగించుకో. మా అన్నయ్యని కావాలని ఆట పట్టిస్తుందేమో. కాదు
ఏమైందమ్మా? ఎందుకు చేతులు వెనక్కి తీసావు? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు.